చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మాకు తెలియని కొన్ని విషయాలు నేర్చుకుని వాటి ప్రకారం మా యొక్క జీవితాలను మలుచుకోవాలని సన్నిధికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లుంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ప్రతి బిడ్డకు జయించమని క్రీస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చక్కగా ఇంటి దగ్గర పడుకోక ఇంటికి వచ్చిన తెప్పలండి మనకి, అంతే కదా. గుర్తుంచుకోండి, దేవుని కోసం మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, ఖర్చు పెట్టే ప్రతి సమయం, ఖర్చు పెట్టే ప్రతి ఆరోగ్యం కూడా భూమి మీద అనుభవిస్తావు, చచ్చిపోయిన తర్వాత కూడా అనుభవిస్తామండి. భూమి మీద అనుభవిస్తాం. ఇప్పుడు ఈరోజు మీరు చర్చిలో గడిపిన సమయానికి ప్రతిఫలం ఖచ్చితంగా బతికుండగానే అనుభవిస్తారు, అది మాత్రం గ్యారంటీ అండి. క్రైస్తవులకు తెలియని విషయం ఏంటంటే, పాపం చేస్తే దేవుడు క్షమించమని అడిగితే క్షమించేస్తాడని అనుకుని చేయటం, క్షమించమంటాం, క్షమించడం. ఇజ్రాయేలీలు ఎలాగైతే తయారయ్యారో క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, చేసిన ప్రతి పాపానికి భూమి మీద శిక్ష అనుభవించి తీరాల్సిందే. సిలువలో దొంగలు ఇద్దరు కూడా శిక్ష అనుభవించి చచ్చారు. కాళ్ళు ఎరగొట్టి చావగొట్టారంటే అంత భయంకరమైన శిక్ష ఆలోచించండి. కాబట్టి పాపం చేసాము, క్షమించమని అడుగుదాం, క్షమిస్తాడు, ఓకే, శిక్ష మాత్రం తప్పదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు కృష్ణ ఫోన్ చేశా, సార్ నేను రాలేనండి అన్నాడు. నీ ఇష్టం, నేనేం చేయను. కారణం ఏమీ లేదు. అలా అనుకుంటే ఏమండి, నాకు దగ్గర 2 నెలల నుంచి ఒక్క క్షణం కూడా ఇప్పుడు మీరు భోజనాలు అయినాయి కదండి, అయిన వెంటనే కొన్ని సరుకులు తగ్గినాయి, భోజనం ప్లేట్లు తగ్గినాయి, గ్లాసులు తగ్గినాయి. ఇమీడియట్లీ మరి వెంటనే వెళ్ళిపోయి మొత్తం అన్నీ తీసుకుని వచ్చి వీడియోలన్నీ పెన్ డ్రైవ్లో వేసేసుకున్నా, మళ్ళీ పెన్ డ్రైవ్ నుంచి ఫోన్లో వేసేసుకున్నా. నెట్ ఉంటే ఇప్పుడు అప్లోడ్ అయిపోయి నెట్ రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను. మళ్ళీ వచ్చి ఇదంతా లైట్లు పెట్టుకుని మళ్ళీ ఇదంతా సర్దేసుకుని ప్రసాద్ తోడున్నాడు, మళ్ళీ టీవీ అన్ని పెట్టేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మా ఆవిడని తీసుకుని ఇంటికి వచ్చి పొద్దున్న మిగిలిన కొంచెం పట్టుకెళ్ళాను కదండి, వాళ్ళు తింటున్నారు, వచ్చేస్తారు, దారిలో ఉన్నారు, నేను మళ్ళీ వచ్చి మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా పని ఉంటుంది నాకు. క్యాలెండర్లు అన్నీ స్టిక్కర్లు వేసి తెల్లవారేటప్పటికి ఆ సందు మొత్తం, హరిబాబు నువ్వే వచ్చావు గుర్తుందా, నువ్వే ఇచ్చావు, 2 ఏళ్ళ నుంచి నువ్వే ఇస్తున్నావు, నువ్వు ప్రసాద్ ఇస్తున్నారు సందు అంతా క్యాలెండర్లో. మళ్ళీ క్యాలెండర్లు పంచాలి. క్యాలెండర్ పంచడానికి ముందు వెళ్ళి 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి మళ్ళీ మాంసం తీసుకురావాలి. మాంసం, పెరిగి, కొత్తిమీర అవన్నీ తీసుకురావాలి. అంటే మీరు చేయట్లేదు, నేను చేస్తున్నాను ఉద్దేశంతో చెప్పలే. నేను కష్టపడితే నాకు వస్తుంది ప్రతిఫలం, మీరు కష్టపడితే మీరు. మరి అంట్లు ఈరోజు కావ్యకి అస్సలు ఇంట్లో బాగాల, కావ్య కొడుతుంటే ప్రసాద్ ఫీల్ అయిపోతున్నాడు ఇవాళ. సార్ అక్కడికి బాగాలేదంటారు, రమ్మని అంటున్నాడు. చేసుకుంటే ప్రతిఫలం ఆవిడకి అవుతుంది, వెళ్ళనే అన్నాను నేను. ఈరోజు మీరు గడిపిన ప్రతి క్షణానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం తప్పింది. మా మధ్యలోనే హరిబాబు వచ్చి, అండి సేఫెస్ట్ ప్లేస్ ఇది, ఇక్కడ కూర్చొని ఒక అరగంట దేవుని మాటలు వెళ్తే హాయిగా ఉంటుందండి. ముగింపు భాగం నేను చెప్పేస్తాను. ఆదాం రాబోతే కోటేశ్వర చెప్తాను. మొదటి పాఠం హరిబాబు, కోటేశ్వరక్క చెప్పేది. అందరు చర్చిల్లో తెల్లవారులు కూర్చోబెడతారండి, మేము అలా కూర్చోబెట్టం. ఎప్పుడు 9:09 ఇంటికి పంపించేస్తాం. ఇది 31వ తారీఖు రాత్రి అనేం కాదు, మన ఎప్పుడు జరిగేది. మరి ఇప్పుడే ఎలా అంటే మరి వచ్చే సంవత్సరం నుంచి మనకి 2 ఆదివారాలు నైట్ ఉంటుంది. మన మధ్యలో హరిబాబు దేవుని మాటలు వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటాం. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే తండ్రి వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి 2023వ సంవత్సరము ఇంకొన్ని గంటల్లో ముగుస్తుందండి.
2024 అనేది మరికొన్ని గంటల్లో రాబోతుంది. అయితే ఈ యొక్క 2023 సంవత్సరంలో మనము ఎలా బ్రతికాము, ఈ యొక్క సంవత్సరం కంటే కూడా మరి 2024 రాబోయే సంవత్సరంలో దేవునికి ఇంకా దగ్గరగా బ్రతకడానికి మన యొక్క జీవితాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా సరిచేసుకోవాలండి. మరి ఈ సంవత్సరానికి ముగింపు పాఠంగా నేను ఒక అంశం గురించి చెప్తానండి. అదేంటంటే దేవునికి నచ్చడం ఎలా. దేవునికి నచ్చడం ఎలా. ప్రియమైన దేవుని వారలారా, ఏదైనా మనకు తెలిసిన వాస్తవాన్ని 10 మందికి చెప్పడం అనేది ధర్మం అండి. ఏదైనా మనకు తెలిసిన ఒక వాస్తవం ఏదైనా ఉంటే 10 మందికి చెప్పడం మంచిది. ఉదాహరణకి కుక్క ఉన్నది జాగ్రత్త అని కొంతమంది బోర్డు అనేది పెడుతూ ఉంటారండి. ఎందువల్లంటే దానివల్ల ఏదో ఒకవేళ ఉందని, ఒకవేళ తెలియకుండా ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉందండి. అలాగే రైల్వే స్టేషన్లో కానీ, అలాగే బస్ స్టాండ్లో కానీ జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెబుతూ ఉంటారండి. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, అలాగే మీ యొక్క సామాను జాగ్రత్త పెట్టుకోండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మరింత జాగ్రత్త కలిగి ఉండాలండి. అలానే ఏదైనా ఒక రోడ్ అనేది రిపేర్ జరిగేటప్పుడు, ఏదైనా ఒక వర్క్ అనేది జరిగేటప్పుడు అక్కడ పక్కన ఒక బోర్డు అనేది పెడుతూ ఉంటారండి. దారి నిర్మాణంలో ఉన్నది, పని జరుగుతుంది, దారి మళ్లించడమైనది, దయచేసి పక్క నుంచి వెళ్ళండి. సో మరి ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మరి చెప్పినప్పుడు పాటిస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? మనకే ఉపయోగం. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మనకు కూడా కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు అనేవి వస్తూ ఉంటాయండి. కొన్ని ప్రమాదం అని ఎవరన్నా తెలిసినప్పుడు, ఎవరికైనా తెలిసినప్పుడు వాళ్ళ మాట వినడం అనేది, వింటే ఆ ప్రమాదం నుండి బయటపడే అవకాశం అనేది ఉందండి. అలాగే ఈ రోజున చాలామంది మరి క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు, మరి అందరూ కూడా దేవుణ్ణి లేదా యేసుక్రీస్తు వారు నమ్మిన వాళ్ళే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దేవుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, దేవుణ్ణి నమ్మితే సరిపోతుందా, వేరే ఇంకేమైనా చేయాలా? అంటే మనమందరం కూడా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళమే. అంటే దేవుణ్ణి నమ్మితే సరిపోతే ఇంకా ఏమైనా చేయాలా? దేవుణ్ణి నమ్మడం అనేది మొదటి స్టెప్ అండి. మరి రెండవది ఏంటి? ఆయనకు ఇష్టమైన విధంగా బ్రతకడం అనేది రెండవ స్టెప్. కాబట్టి ఈ రెండవ స్టెప్లోకి, అంటే దేవునికి ఇష్టమైన విధంగా బ్రతికితేనే దేవునికి నచ్చుతాము, దేవుడున్న రాజ్యాన్ని కూడా చేరుకునే వారిగా ఉంటామండి. ఒకసారి మనం బైబిల్లో చూసుకుంటే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకు ఏది
ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె చాలండి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. ఇక్కడ ఈ యొక్క వచనాల్లో చూసుకుంటే పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి, ప్రీతికరము అంటే ఏంటండి? ఇష్టము. అంటే ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకునడని పౌలు గారు చెప్తూ ఉన్నారండి. అంటే దేవునికి ఇష్టాలనేవి ఉంటాయా? ఉంటాయని యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఆ ఇష్టాలు అనేవి తెలుసుకోవాలి. ఆ ఇష్టాలు తెలుసుకొని దాని ప్రకారం పరీక్షించి పరిశీలించి దాని ప్రకారం నడుచుకోవాలని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారండి. కాబట్టి ఇంకా మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. ఒక్క నిమిషం ఆగండి. మార్గములో నిలిచి చూడుడి. ఇక్కడ మార్గంలో నిలిచి చూడుడి అని అంటున్నారండి, లేకపోతే మతములో నిలిచి చూడుడి అని అంటున్నారా? మార్గములో నిలిచి చూడుడి అంటే మార్గంలోనికి, మరి దేవుణ్ణి, నిజ దేవుణ్ణి తెలుసుకున్న మనము మార్గంలో, సరైన మార్గంలోనికి వచ్చాం. మార్గంలోకి వచ్చిన తర్వాత మనకేం తెలియాలి? ప్రయాణ పద్ధతి అంటే ఆ యొక్క మార్గాన్ని, దాని యొక్క గమ్యం ఏంటి అనేది తెలుసుకుని చేరడానికి ఆ యొక్క ప్రయాణ పద్ధతి కూడా తెలిసి ఉండాలండి. తర్వాత చదవండి. పురాతన మార్గములలో విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అడిగి, చాలండి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకునడి. ఇక్కడ మేలు కలిగే మార్గమేదో అడిగి అంటే మేలు కలిగే మార్గం గనక తెలియకపోతే ఏం చేయాలండి? అడగాలి, అడిగి తెలుసుకోవాలి. మనకు తెలియని రూట్న మనం వెళ్ళేటప్పుడు ఎవరిని అడగకుండా నాకు తెలుసు అన్నట్టుకు వెళ్ళిపోకుండా ఏం చేయాలంటే తెలిసిన వారిని అడగాలి. చాలా మంది బైపాస్ దిగిన తర్వాత జంగారెడ్డిగూడెం రోడ్డుకి వెళ్ళడానికి మన ఒంగు రోడ్డుకి వచ్చేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది అయితే అక్కడ డౌట్ వచ్చిన వాళ్ళు అక్కడ ఆపి ఎవరన్నా వచ్చే వాళ్ళని అడిగి, బాబు జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్ ఏంటి అని అడిగి వెళ్తారండి. అప్పుడు ఇక్కడ కాదండి, ఇంకా ఇంకో మళ్ళీ ఇలాగే దిగేది వస్తుంది, అక్కడ దిగి డైరెక్ట్గా లెఫ్ట్కి వెళ్ళిపోతే మరి జంగారెడ్డిగూడెం వస్తుందని చెప్తామండి. కాబట్టి మార్గం తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి. మరి మేము అడగము, మేము తెలుసుకోమంటే మనం ఏమైపోతామండి? తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలండి. మార్గంలోనికి వచ్చిన వాడు ఏం చేయాలంటే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే ప్రయాణ పద్ధతి కూడా తెలిసి ఉండాలండి. కానీ ఇక్కడ మేము అందులో నడవము, మాకు దేవుడున్న ఆ యొక్క మార్గం మాకు అక్కర్లేదు అనుకుంటే మనము దేవుడున్న లోకానికి వెళ్ళలేమండి. కాబట్టి మార్గంలోనికి వచ్చిన మనము మరి ఆ యొక్క మార్గం గుండా ప్రయాణం చేస్తే ఆ తర్వాత వచనంలో ఏముంటుందండి? మనకి నెమ్మది కలుగును అని ఉంటుందండి. అంతేనండి, నెమ్మది కలుగును. కాబట్టి మనకి నెమ్మది కలగాలంటే మేలు కలిగే మార్గం ఏంటో తెలుసుకుని అందులో నడవాలి. మాకు నెమ్మది వద్దు, మాకు వేదనే వద్దు అంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతాయండి.
ఇంకా చూసుకుంటే ఆ క్రింద వచనాల్లో మీ బలుల యందు నాకు సంతోషం లేదని దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో బలులు అనుకోండి. ఇప్పుడు ఏమున్నాయండి? బలులు ఉన్నాయా? మరి ఏమున్నాయి? కానుకలు అయితే ఉన్నాయి. ఇప్పటి కాలంలో బలులు లేవు, కానీ కానుకలు అయితే ఉన్నాయి. మరి చాలా మంది కానుకిస్తే సరిపోద్దని చాలా మంది క్రైస్తవులు అనుకుంటారండి. కానుకిస్తే సరిపోతుందా? మరి చాలా మంది, కొంతమంది బాగా క్రైస్తవుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా మీటింగులు పెట్టినప్పుడు డబ్బు బాగానే ఇస్తారు, కానుక కింద బాగానే ఇస్తారు, కానీ ఆ వాక్యం వినడానికి కానీ మరి అంత ఇంట్రెస్ట్ అనేది చూపరండి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మార్గంలోకి రావాలి, అందులోకి వచ్చి ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటే అప్పుడు మనకి నెమ్మది అనేది కలిగిద్దండి. అంటే ఇక్కడ కానుకిస్తే సరిపోదు, ఇంకా ఇంకా ఏదో కోరుకుంటున్నాడు. దేవునికి నచ్చాలి అంటే ఇంకా ఏదో దేవుడు కోరుకుంటున్నాడు. హైదరాబాద్ మనం వెళ్ళాం కొత్తగా చార్మినార్ చూడాలని. ట్రైన్ దిగాం, స్టేషన్లోకి అడుగు పెట్టాం. చార్మినార్ కనబడిపోద్దండి? కనబడదు. ఏదో బస్ స్టాండ్లో బస్ దిగాం, చార్మినార్ కనబడదు. అక్కడి నుంచి మళ్ళీ వేరే రూట్ ఉంటుంది, వేరే ఒక బస్సు ఎక్కాలి, దాని గుండా అందులో ప్రయాణం చేయాలి. తెలియకపోతే అడగాలి, అడిగి తెలుసుకొని ఆ యొక్క గమ్యానికి వెళ్ళాలి, దాన్ని చూడాలి. అలాగే పరలోకానికి చేరే మార్గం అనేది కూడా తెలియనప్పుడు, అంటే ఇక్కడ మన యొక్క అంశం ఏంటంటే దేవునికి నచ్చడం ఎలా అంటే, దేవునికి చాలా మంది ఏంటంటే దేవునికి ఎలా ఉంటే నచ్చుతామనే విషయాలు తెలియవండి. అంటే వాళ్ళు ఉన్న మార్గంలో కరెక్ట్ అనుకొని మనం దేవునికి నచ్చుతామని అనుకుంటారు, కానీ దేవుడు కోరుకునేవి ఇంకా చాలా ఉన్నాయండి. కాబట్టి దేవునికి నచ్చడం ఎలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు. అందువలన మనము రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో చాలండి. ఇక్కడ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అంటే ఇక్కడ దేవునికి నచ్చాలంటే, దేవుడు ఎడల మనం ఎలా ఉండాలంటే వినయ భయభక్తులతో. వినయం అంటే ఏంటండి? పలానా వ్యక్తి చాలా వినయంగా ఉంటాడండి అని చెప్తూ ఉంటారు. వినయం అంటే ఏంటి? వినయ భయభక్తులతో. వినయము అంటే తగ్గింపు కలిగి, దేవుని ఎడల తగ్గింపు కలిగి, తర్వాత వినయంతో పాటు ఇంకేమున్నాయండి? భయభక్తులు. అంటే దేవుని ఎడల భయము, వినయము, భయము, భక్తి కలిగి ఉంటే, ఇలా ఉండి దేవుని పని చేస్తే అది దేవునికి ప్రీతికరమైన సేవ అని ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. మరి తగ్గింపుకి ఆపోజిట్ ఏంటండి? హెచ్చింపు. ఇంకా దేవుని ఎడల మనం తగ్గింపు కలిగి ఉండాలి. హెచ్చించుకోవడం అనొచ్చు, కరెక్టే. అలాగే ఇంకా తగ్గింపు లేకుండా ఉంటే గర్వం అంటారు, గర్వం, అహంకారం, అహం అంటారు. దేవుని ఎడల ఇవి మాత్రం పనికిరావండి. దేవునికి ఎలా ఉంటే నచ్చుతామంటే
మనం తగ్గింపు కలిగి ఉన్నప్పుడే దేవునికి నచ్చుతామండి. కాబట్టి అలాగే మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉంటే దేవునికి నచ్చుతాం? తగ్గింపు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఏం కలిగి ఉంటే దేవునికి మనం నచ్చుతాం అని చూసుకుంటే కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14 వచనం అండి. కీర్తన గ్రంథము 19వ కీర్తన 14 వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం మగును గాక. అంటే దేవుని దృష్టికి ఏమే అంగీకారం అవ్వాలండి? నా నోటి మాట, నా హృదయ ధ్యానము. అంటే మన యొక్క నోటి మాట దేవునికి అంగీకార విధంగా ఉండాలి. అలాగే మన యొక్క హృదయ ధ్యానం అంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవునికి అంగీకార విధంగా ఉండాలి. అంటే మన యొక్క మాట విషయంలో కానీ అలాగే మన యొక్క ఆలోచనల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, అంటే దేవునికి అంగీకార విధంగా ఉండాలి. అలా అంగీకార విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి నచ్చేవారిగా ఉంటామండి. మరి దేవునికి నచ్చాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలండి. దేవునికి నచ్చాలంటే మరి ఇలాంటి లక్షణాలు. బైపాస్ మీద వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దగ్గర మనం చూస్తూ ఉంటే ఆ పక్కన నల్లటి గోడలు, మసిబారిపోయిన గోడలు కనబడుతూ ఉంటాయండి. ఎందువల్ల అయినాయి? వాహనాలు, మరి బైపాస్ రోడ్డు కాబట్టి వాహనాలు వెళుతూ వస్తూ బాగా ట్రాఫిక్ ఉండి ఆ యొక్క వాహనాల పొగ వల్ల ఆ యొక్క గోడలు ఎలా అయిపోతాయి అంటే నల్లగా మసిబారిపోయి ఉంటాయండి. అది పొగ. మన హృదయాల్లో పగ అనేది ఉండకూడదు. అంటే మన యొక్క హృదయాలోచనలు, అంటే మన యొక్క హృదయం యొక్క ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవునికి అంగీకార విధంగా. పొద్దున్న మనం చెప్పుకున్నామండి, ధర్మశాస్త్రం మొత్తం కూడా బైబిల్ మొత్తం కూడా మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి పిండితే, పొద్దున్న మరి సార్ గారు ఒక మాట చెప్పారు, బైబిల్ మొత్తాన్ని కూడా ఒక మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి పిండి ఒక్క మాటలో చెప్పండి అంటే ఏం చెప్పారండి? ప్రేమ. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. మరి ప్రేమించగలుగుతున్నామా లేదా? ప్రేమించగలిగితేనే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. ప్రేమించలేకపోతే దేవునికి ఇష్టం లేని వారిగా ఉంటాము. అంటే మన యొక్క మాటలు నచ్చాలి, మన యొక్క పనులు నచ్చాలి, మన యొక్క హృదయ ఆలోచనలు అన్నీ కూడా దేవునికి నచ్చితేనే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండగలం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం అండి. మీ మాటల చేత మీరు యెహోవాను మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని. చాలండి. అంటే ఇక్కడ దేవుడు మీ మాటల చేత దేవుణ్ణి ఆయాస పెట్టుచు, మళ్ళీ అమాయకంగా ఏమని అంటున్నారంటండి? అసలు ఏమి చేసి, అమాయకం అక్కడ లేదండి, కానీ దేవునికి ఆలోచన మాత్రం అదే. దేవుడైన మాటల దాని యొక్క అర్థం అనేది అదే. అసలు ఏమి చేసి, దేని చేత ఆయన్ని ఆయాస పెట్టుచున్నాం అని మీరు అడుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ యొక్క మాటల చేత
ఆయాస పెట్టేసి మళ్ళీ ఏమని అడుగుతున్నారండి? అసలు మేమేమన్నాం? ఏమి చేసి నిన్ను ఆయాస పెట్టామని దేవుణ్ణి అడుగుతున్నారండి. మరి ఇలా ఉంటే, ఇలాంటి మాటలు మాట్లాడితే దేవునికి నచ్చుతామండి? దేవునికి నచ్చము. కాబట్టి ఎన్ని మార్లు దేవుడు మన హృదయ స్థితిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. దేవుని సంఘానికి వచ్చిన నేను, కూర్చున్న నేను, మరి వింటున్న నేను, తర్వాత ఈ యొక్క మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉంటున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, ఎలాంటి ఆలోచన చేస్తున్నాను, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. ఇంకా దేవునికి నచ్చాలంటే ఇంకా ఏం చేయాలి? సామెతల గ్రంథము 21:3 మీ అందరికీ తెలిసిందేనండి, అంత ముందు కూడా వచ్చింది. నీతి న్యాయములు అనుసరించుట దేవునికి ఇష్టము. అంటే ఇంకా దేవునికి నచ్చాలి అంటే మనం ఎలా ఉండాలండి? నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి. అలా ఉంటేనే మనం దేవునికి ఇష్టంగా ఉంటాము. దేవుని మీద కొంతమంది సాహసాలు చేస్తూ ఉంటారండి. అంటే దేవుణ్ణి ఇంక అనడానికి ఏం దేవుడు అనండి, ఎవరికి మరి ఎప్పుడు మాకే ఇలా జరుగుతుందండి, అలాంటి మాటలు దేవుణ్ణి అనకూడదండి. దేవుడి మీద సాహసాలు చేసే విధంగా మన యొక్క మాటలు కూడా ఉండకూడదు. అలాగే పరలోకం అనేది కొనుక్కునేదండి. కోటితో కొనుక్కుంటే పరలోకం వస్తుందా? రాదు. ఎంత ధనం వెచ్చించినా పరలోకం అనేది రాదు. నీతి న్యాయములు అనుసరిస్తేనే మనకి పరలోకం అనేది అందిద్ది. పరలోకం అనేది మనం పొందగలం. అయితే చాలా క్రైస్తవ సభల్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు చివరిలో మరి ముగింపు ప్రార్థనప్పుడు బయట సంఘాల్లో చూసుకుంటే ముగింపు ప్రార్థనల్లో ఎవరైనా అంటే పేరున అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ పలానా వాళ్ళు సహకరించారు, వాళ్ళని దేవుడు దీవించును గాక ఇలా చెప్తూ పొరపాటున ఒకరి పేరు మర్చిపోయారు అనుకోండి, పొరపాటున ఒకరి పేరు మర్చిపోతే అప్పుడు ఒక రాజ్యం అనేది స్టార్ట్ అయిద్దండి. అదే అలక రాజ్యం. ఏ రాజ్యం అండి? అలక రాజ్యం. అంటే అలుగుతారు ఎవరి మీద? అంటే దేవుని మీద కూడా అలుగుతారు. ఆ అలగడం వల్ల మరి వీళ్ళు వెలగకుండా ఏమైపోతారండి? దేవుడు వెలుగుతూ ఉండాలని దేవుడు చెప్తూ ఉంటే అలుగుతూ ఉంటే పరలోకం వెళ్ళగలమండి? మనం వెలుగుతూ ఉండాలని దేవుడు చెప్తున్నాడు, కానీ మనం అలుగుతూ ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేము. అలాగే క్రైస్తవులైన మనము ఫస్ట్గా మనం ఎలా ఉన్నాము, మన యొక్క జీవనం అనేది 4 రకాలుగా ఉంటుందండి. ఆ 4 రకాల జీవనంలో కూడా మనము సరిగ్గా ఉంటేనే దేవునికి నచ్చుతాం. మొదటిది ఏంటంటే మన యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి. అలాగే రెండోది కుటుంబ జీవితం. నువ్వు వ్యక్తిగతంగా మంచివాడు అయ్యండి, కుటుంబంలో మంచివాడు కాకపోతే దేవునికి నచ్చం. మన యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి, అలాగే మన యొక్క కుటుంబ జీవితం కూడా బాగుండాలి. మూడోది సంఘ జీవనం. సంఘంలో కూడా మన యొక్క జీవనం బాగుండాలి. వ్యక్తిగత జీవితం బాగుంది, నీ యొక్క కుటుంబ జీవితం బాగుంది, సంఘ జీవనం బాగోపోతే సంఘంలో ఎవరికి హెల్ప్ చేయకుండా ఏమీ చేయకుండా నీ మట్టుకు నువ్వే చూసుకుంటూ నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నా దేవునికి నచ్చు. సరే, 3 బాగానే ఉన్నాయి. వ్యక్తిగత జీవనం బాగానే ఉంది, కుటుంబ జీవనం బాగానే ఉంది, సంఘ జీవనం బాగానే ఉంది.
ఇంకో జీవనం బాగుండాలి. అదే మెయిన్. అది సమాజ జీవనం, సాంఘిక జీవనం. మనం ఒంటరిగా ఉండం కదండి, ఒక సమాజంలో ఉన్నాం. ఆదివారం ఇక్కడికి వస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మిగిలిన ఆరు రోజులు కూడా సమాజంలో ఉంటున్నాము. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నవాళ్ళు మనల్ని చూస్తారు. మరి అంతకుముందు మనం నేర్చుకున్నట్టుగా మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా సువార్త అనేది ప్రకటన చేయవచ్చుని నేర్చుకున్నామండి. కాబట్టి మన యొక్క సంఘ జీవనం అనేది, ఈ యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితంతో కూడా సమాజ జీవనం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైందండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు పరదేశులను, పేతురు గారు చెప్తున్నారండి. అంటే మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. ఇక్కడ ఏమి విసర్జించమని చెప్తున్నారండి? శరీర ఆశను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున అంటే మన యొక్క క్రియలను బట్టి అన్యజనులు దేవుని మహిమపరిచేలాగున మన యొక్క జీవితాలని ఉండాలి. అంటే మన యొక్క జీవితాలను బట్టే అన్యులు అనేది, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క జీవితాలను బట్టి దేవుని తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా ఉంటేనే మనము దేవునికి నచ్చుతామండి. ఇప్పుడు చెప్పిన వాటికి ఆపోజిట్గా ఉంటే ఎవరికి నచ్చుతాం? సాతానికి, దెయ్యానికి బాగా నచ్చుతాం. ఆ విధంగా మనం ఉన్నాం అనుకోండి, వాడు శుభ్రంగా పొద్దున్నే దోశ తింటూ, మధ్యాహ్నం బిర్యానీ తింటూ, రాత్రిపూట రాగి సంకటి తిని చక్కగా పడుకుంటాడు. అంటే వాళ్ళు నా దారిలోనే ఉన్నారు, ఇంకా దేవుని యొద్దకు వెళ్ళలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి మన విరోధి అయిన అపవాది. కాబట్టి ఈ యొక్క మరి కొద్ది గంటల్లో మరి మరొక నూతన సంవత్సరాన్ని మనం దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మరి నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్న మనము గడిచిన సంవత్సరం కంటే ఈ యొక్క సంవత్సరం ఇంకా దేవుళ్ళు ఎక్కువగా ఎదిగేలాగా మనమంతా కూడా ఉండాలండి. చాలామంది మీటింగ్స్ అప్పుడు ఎక్కువగా ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. లైక్ చేస్తే వాళ్ళతో ఫోటోలు దిగడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు మనం ఇవన్నీ మనకు తెలుసండి. అయితే మెయిన్ ఆయన ఎవరి గురించి చెప్పారు? క్రీస్తు గురించి చెప్పినప్పుడు మరి క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి, క్రీస్తుకే దగ్గర అవ్వాలి. కానీ ఫలానా ఆయన మంచి స్పీకరు, ఆయనకి నేను ఫ్యాన్ అని ఆ విధంగా తయారవుతా వాళ్ళతో ఫోటోలు దిగుతారు. పరలోకానికి వెళ్ళిపోతే చక్కగా దేవుడితో ఫోటోలు దిగొచ్చు, పరలోకానికి చేరిపోతే ఆయనతో ఉండొచ్చు. కాబట్టి పరలోకానికి చేరుకునే విధంగా మన యొక్క జీవితాలు అనేవి ఉండాలి. వాక్యం విన్న తర్వాత కూడా మనం ఎవరిని చూడాలంటే యేసునే చూడాలండి. వాక్యం విన్న తర్వాత కూడా అంటే ఆయన ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన్నే మనం గురిపెట్టుకుని ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మనం దేవునికి నచ్చేవారిగా ఉంటామండి.
కాబట్టి ఈ యొక్క 2024 సంవత్సరంలో మనం ఇంకా దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుడున్న రాజ్యానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా దేవునికి నచ్చడం ఎలా అనే అంశం గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి నీ యొక్క మాటలు చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం తను జీవించి మా యొక్క జీవితాలు సరిచేసుకొని నీవున్న నిత్యరాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి, విన్న వాక్య ప్రకారం మేము కూడా జీవించడానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచి మాటలు చెప్పాడు కదండి. మా కోటేశ్వర అయితే కిందకు వచ్చిన క్లాప్స్ కూడా వేస్తుంది. ఇదే వీడియో, ఇదే మెసేజ్ నేను అలాగే యూట్యూబ్లో పెడతా, వింటారు. ఎంత ఆనందం వస్తుందండి. ఆదాం అంటుంటాడు, సార్ ఫోన్లోనే నాకు తృప్తిని ఇవ్వండి, చర్చికి వచ్చి ఇంటేనే నాకు ఆ తృప్తి అన్నీ అంటుంటాడు ఆదాం. పొగ పగ. మనం ఏ పాఠం చెప్పినా ఉపమానాలు కలిస్తే జనాలకి బాగా అర్థమవుతుంది. మా ఆవిడ పొద్దున నిమ్మకాయ ముక్క పెట్టిందని అని చూసారా, అలా ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పాడు, వెలుగుతూ అలుగుతూ, వెలుగుతూ అలుగు. చాలా మంచి పాఠం చెప్పారు. నా మనసు నిండిపోయింది. నేను మధ్యాహ్నం తిన్న బిర్యానీ కన్నా నాకు ఈ పాటవే కడుపు బాగా నిండి. మన మధ్యలో నాదం వచ్చిన రెండో పాఠాన్ని చెప్తాడు. నేను హరిబాబుకి నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్తే ఏమయ్యా ఎవరు లేరు, ఒక అరగంట చెప్తామని చిన్న మాట చెప్పి వెళ్ళిపోయాను అంతే. నెంబర్ 1 పాఠం చెప్పాడు. మన మధ్యలో నాదాం వచ్చి రెండో పాఠాన్ని వివరిస్తాడు. నాదాం 30 నిమిషాలు, పల్లా 10 నిమిషాలు పెరిగిన తర్వాత కోటేశ్వరుది కూడా 20 నిమిషాలు ఉందండి. కొంచెం ముగించి అంటే ఈ 3 పాఠాలు ఈ రోజు అయితేనే బాగుంటుంది. రేపు చెప్తే అంత రక్తి కట్టదు. ఓకేనా? అందరూ తినే వచ్చారా, వెళ్ళి తినాలా? ఏదో కొంచెం తినే వచ్చారుగా.